వెల్కమ్ టు T20. సామాన్యుడిపై మరొకసారి ధరల బాంబు పడింది. కమర్షియల్ సిలిండర్ల ధరని చమురు సంస్థలు పెంచేశాయి. 19 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో 42 రూపాయలు పెరిగి 3113 రూపాయలకు చేరుకుంది. 5 కిలోల FTL సిలిండర్ల ధర 11 రూపాయలు పెరిగి 821కు చేరింది. ఇవాళ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం సిలిండర్ ధర 3357 రూపాయలు ఉంది. గృహ వినియోగ సిలిండర్ల ధరలో మార్పు లేదని చమురు సంస్థలు చెప్పాయి. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్ తగినంత నిల్వలను నిర్వహించడానికి ధరలను సవరించామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. చమురు సంస్థలు కనీసం 30 రోజులు ఎల్పీజీ నిల్వను నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువు నిల్వలు తగినంత ఉన్నాయని చెప్పింది. రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని కేంద్రం ప్రకటించింది. ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 90 DMTలతో గరిష్ట స్థాయికి చేరుకుందని, ఎల్పీజీ సరఫరాలో అంతరాయం లేదని చెప్పింది. ఇవాళ రాజ్యసభ ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల కానుంది. 10 రాష్ట్రాల్లోని 24 స్థానాల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించబోతున్నారు. నామినేషన్ల స్వీకరణకి షెడ్యూల్ విడుదల కానుంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తేదీలని నోటిఫికేషన్లో ఎన్నికల సంఘం వెల్లడించనుంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ PA కె నాగేశ్వర్ రెడ్డి ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే 2 సార్లు సిట్ ఎదుట KNR విచారణకు హాజరయ్యారు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని సిట్ ఆదేశించింది. ఈ కేసులో KNR తో పాటు 8 మంది విచారణకు హాజరయ్యారు. నిందితుల బ్యాంక్ ఖాతాల నుంచి KNR తో పాటు పలువురికి నగదు బదిలీ కావడంపై సిట్ దృష్టి సారించింది. ఇవాళ బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం కాబోతోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేసే కార్యక్రమాలపై నితిన్ నబీన్ సమీక్షిస్తారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొంటారు. ప్రస్తుత కార్యవర్గ సభ్యులతో జరిగే చివరి కార్యవర్గ సమావేశం ఇదే అని అధ్యక్షులు చెప్పారు. ఈ నెలలో తన కొత్త టీంను నితిన్ నబీన్ ప్రకటిస్తారు. డిఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలు చేయనుంది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల వరకు ర్యాలీగా వెళ్లే వైసీపీ నేతలు ఆ తర్వాత వినతి పత్రాలు సమర్పించనున్నారు. డిఎస్సీ మెరిట్ లిస్టు ప్రకటించకుండా అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపించింది. డిఎస్సీ నియామకాల కోసం స్పోర్ట్స్ కోటాలోనూ అక్రమాలకు పాల్పడ్డారని చెబుతోంది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల కేబినెట్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. తమకు మంత్రి పదవి కావాలని 3 నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాహుల్ గాంధీని కలిశారు. మల్రెడ్డి వెళ్లిన సంగతి తెలిసి పరిగి ఎమ్మెల్యే రాజ్మోహన్ రెడ్డి 40 పేజీల లేఖనిచ్చారు. తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీకి వెళ్లారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకి కేబినెట్ లో చోటు కావాలని స్పీకర్ కోరుతున్నారు. కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రచారంతో ఎవరికి వారి జోరుగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నారు. కేబినెట్ పై అధిష్టానంతో డీకే శివకుమార్ చర్చించనున్నారు. ఎల్లుండి సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివకుమార్ తో పాటు 10 నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంలుగా 2 లేదా 4 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లాలో రవాణా సౌకర్యాల అభివృద్ధిపై దృష్టి సారించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మెరుగైన రవాణా సేవలు అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్ డిపో నిర్మాణ పనులను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు. డిపో పనుల పురోగతిని సమీక్షిస్తూ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఇవాళ నారాయణపేట బంద్ కు విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో బంద్ చేస్తోంది. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బీహెచ్పీ బంద్ పిలుపునకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. బస్ డిపో ముందు బైఠాయించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. గండిపేట భూ కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాధాకృష్ణతో పాటు అతని డ్రైవర్ ప్రవీణ్ కుమార్ ని అరెస్ట్ చేశారు. గండిపేట భూమిలో ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించారని ఫేక్ జీవోలు సృష్టించారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం కూడా చేసుకున్నారు. నిమ్మల ఫ్యామిలీతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఎకరానికి 3.5 కోట్ల చొప్పున 35 కోట్లకి ఒప్పందం చేసుకున్నారు. బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి 1,25,00,000 రూపాయల ట్రాన్స్ఫర్ కూడా అయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో బొల్ల రమేష్, బ్రహ్మనాయుడు భూమి కొనుగోలుదారులు ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తే సునీల్, రాధాకృష్ణలు అక్రమ భూ లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించారని పోలీసులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వేడిగాలుల తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో తీవ్ర ఎండలతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వాతావరణంలో తీవ్ర మార్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.
మరో 3 రోజుల్లో కేరళంను నైరుతి రుతుపవనాలు తాకుతాయని వాతావరణ విభాగం చెబుతోంది. వచ్చే 2-3 రోజుల్లో కేరళంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈసారి వర్షాలు తక్కువే ఉన్నా ప్రారంభంలో మాత్రం భారీ వర్షాలుంటాయని వెల్లడించింది. కేరళలోని దాదాపు అన్ని జిల్లాలకి ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేశారు. విజయవాడ విద్యాధరపురంలో భారీ చెట్లు నేలకూలింది. 4 స్తంభాల సెంటర్లో ఈ ఘటన జరిగింది. చెట్టు కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చెట్టు కూలి కారు పూర్తిగా ధ్వంసమైంది. అటుగా వాహనదారులు ఎవరూ రాకపోవడంతో ముప్పు తప్పింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కలివేరు, గుంపెనగూడెం దగ్గర ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డంతో చాలా గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. భద్రాచలం నుంచి వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాల్సిన వాహనాలు పూర్తిగా ఆగిపోయాయి. కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలో ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాళ్లగూడెం దగ్గర విద్యుత్ స్తంభాలు విరిగాయి. దీంతో ములుగు జిల్లాకు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులతో పాటుగా ఆటోలు కూడా భారీ ఎత్తున నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ఐకేపీ సెంటర్లో జొన్న కొనుగోళ్లకు సంబంధించి టోకెన్లు జారీ చేస్తున్నామని అధికారులు చెప్పారు. దీంతో అర్ధరాత్రి నుంచి రైతులు టోకెన్ల కోసం స్థానిక ఐకేపీ ఆఫీస్కు తరలివచ్చారు. గంటల తరబడి క్యూలో నిలబడలేక అన్నదాతలు తమ దగ్గరున్న చెప్పులు, రాళ్లను క్యూలో పెట్టారు. వందలాది మంది రైతులు జొన్న టోకెన్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీటీపీఎస్ భూ నిర్వాసితులు 10 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తూ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రానికి వెలుగులిచ్చే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం భూములిచ్చి తమ జీవితాల్లో చీకట్లు నింపుకున్నామని బాధితులు చెబుతున్నారు. విద్యుత్ కేంద్రం కోసం పంట పొలాలిచ్చిన భూ నిర్వాసితులకి ఇటు పరిహారం రాక, అటు ఉద్యోగాలు లేక ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఉన్న భూములు కోల్పోయి ఉపాధి అవకాశాలు లేక కష్టాలు పడుతున్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్నామని భూ నిర్వాసితులు వాపోతున్నారు. మియాపూర్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రికెట్ అకాడమీ, యలమంచిలి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈపీఎల్ సీజన్ 3 బహుమతి ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. కేజీఎఫ్ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్, షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ హాజరై విజేతలకు బహుమతులు ఇచ్చారు. కాంగ్రెస్ యువనేత యలమంచి ఉదయ్ కిరణ్, సిఓఈసీ వ్యవస్థాపకులు మానస్ ముత్తువరపు పాల్గొన్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న వారి సేవలను అభినందించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 90,826 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 3,85,00,000. హైదరాబాద్ పాత బస్తీలోని రెయిన్ బజార్ పిఎస్ పరిధిలో మదీహా బేగం అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు హత్యగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్తింటి వారి వేధింపులతోనే చనిపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం 3 నెలల గర్భవతిగా ఉన్న ఆమెకు 3వ కూడా బాలిక పుడుతుందనే కారణంతో వేధించారని చెబుతున్నారు. భర్త నిజార్ అతని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని కోరారు. బస్సు ఆపలేదని డ్రైవర్పై 2 యువకులు దాడి చేశారు. బైక్పై వెంబడించి డ్రైవర్ను కొట్టారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామం దగ్గర ఘటన జరిగింది. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పెద్ద తండా దగ్గర ఆపలేదని పనిచేశారు. బస్ డ్రైవర్ ఫిర్యాదుతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం నగరంలోని నరసింహస్వామి ఆలయం గుట్టపై అగ్ని ప్రమాదం జరిగింది. గుట్ట దగ్గరున్న చెత్తకు నిప్పంటుకుని మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలలుముకున్నాయి. చుట్టూ నివాస ప్రాంతం ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన 6 విద్యార్థులకు విమాన ప్రయాణం కల్పించారు. విద్యార్థులను ఫ్రెండ్స్ ట్రస్ట్ ఫౌండర్ మన్సూర్, అగ్రికల్చర్ ఏఓ నాగ మధుసూదన్, ఉపాధ్యాయుడు ప్రభాకర్ విమానంలో తీసుకువెళ్లారు. కడప విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు విమానంలో విద్యార్థులు ప్రయాణించారు. మొదటిసారి విమానంలో ప్రయాణించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారు మాడవీధిలో విహరించారు. 108 వైష్ణవ దివ్య దేశాల్లో గరుడ సేవకు ప్రాధాన్యం ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తమిళనాడులో ప్రసిద్ధ కవి, తత్వవేత్త తిరువళ్ళువర్ ఫోటో చుట్టూ జరుగుతున్న వివాదం తీవ్ర స్థాయికి చేరింది.
బీజేపీ కొందరు హిందుత్వ నాయకులు తిరువళ్ల వరకు కాషాయ వస్త్రాలు, నుదుటిపై విభూతి, మెడలో రుద్రాక్షమాలలు వేయడం రాజకీయ రచ్చకు కారణమైంది. కవి ఫోటోకు కాషాయ రంగు బట్టలు వేయడంపై తమిళ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక కవికి పార్టీ రంగు బట్టలు వేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. బీజేపీ నేతల తీరుపై అన్ని పార్టీలు మండిపడుతున్నాయి. తమిళ సంస్కృతిని అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. బెంగళూరులో గవర్నర్ కోసం అమలు చేసిన జీరో ట్రాఫిక్ వ్యవస్థపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నగరంలోని హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ రోడ్లో గవర్నర్ పర్యటించారు. ఆయన రాకతో ట్రాఫిక్ పోలీసులు అరగంట పాటు వాహనాల్ని ఆపేశారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న ఒక వ్యక్తి రోడ్డుపైన కూర్చుని నిరసన తెలిపాడు. తన భార్య గర్భవతి అని అత్యవసరంగా వెళ్లాల్సిందని చెప్పాడు. ఇలాంటి సమయంలో ట్రాఫిక్ ఆపేస్తే తాను ఏం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసు అధికారి అతనితో మాట్లాడి పరిస్థితి వివరించి పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇవాళ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటుగా సినీ నటులు కూడా హాజరవుతారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈవెంట్ తో సాయంత్రం బందర్ రోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఈ నెల 4న పెద్ద సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నగరంలో భారీ కటౌట్ ని రామ్ చరణ్ అభిమానులు ఏర్పాటు చేశారు. శింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ మూవీ తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 స్టార్టింగ్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ స్పీడ్ పెంచారు. వీర ధీర శూరన్ రిలీజ్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న ఈ సీనియర్ స్టార్ ఈ నెల 7 నుంచి మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు. చియాన్ 63 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీలో నటించబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆనంద్ శంకర్ డైరెక్టర్. సర్వం మాయా ఫేమ్ రియా సిబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న అభిషాన్ హీరోగాను బిజీ అవుతున్నారు. ఇప్పటికే విత్ లవ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో మరో మూవీని పట్టాలెక్కిస్తున్నారు. తండ్రి కొడుకుల అనుబంధంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో అభిషాన్ కు తండ్రిగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఆర్సీబీ మరోసారి ఐపీఎల్ కప్ గెలిచినా ఫైనల్ మ్యాచ్ వేదికగా వివాదం ఆగలేదు. వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్ కు మార్చడాన్ని కాబోయే సీఎం డీకే శివకుమార్ మళ్లీ తప్పుపట్టారు. తమకు అన్యాయం చేశారని డీకే మండిపడ్డారు. రాజకీయ కారణాలతోనే ఫైనల్ మ్యాచ్ వేదికను మార్చారని డీకే విమర్శించారు. కప్ గెలిచిన బెంగళూరు టీంకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది కూడా వారు బాగా ఆడారని ప్రశంసించారు.